సో ఈ యొక్క పర్టికులర్ వీడియోలో ఎస్పెషల్లీ ఆప్షన్ బయింగ్ ఎలా చేయాలి అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం 2-3 ఇండికేటర్లు అనేది యూస్ చేస్తాం. ఇక్కడ పివోట్స్. సో పివోట్స్ అనేది ఒకసారి యాడ్ చేస్తాను. చాలామంది ఏంటంటే పివోట్స్ సెట్టింగ్స్ వాళ్ళకి నాకు డిఫరెంట్గా ఉండే అని చెప్పేసి చెప్తున్నారు. పివోట్ పాయింట్ స్టాండర్డ్ అనేదాన్ని మనం తీసుకుంటాం జనరల్గా. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ అనేదాన్ని తీసుకున్న తర్వాత ఏం చేస్తాం అంటే కొద్దిగా సెట్టింగ్స్ అనేది చేంజ్ చేస్తాం. దీంట్లో ఏంటంటే డిఫరెంట్ కలర్స్ అనేది ఇచ్చుకుంటాం అనమాట మనం. ఓకే, సో ఎనీహౌ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పివోట్ కలర్ అనేది గ్రీన్ ఇవ్వాలంటే గ్రీన్ ఇచ్చుకోవచ్చు. నేనైతే గ్రీన్ అనేది మెన్షన్ చేశాను. మీకు బ్లూ పర్లేదు అనుకుంటే కూడా ఉండొచ్చు. దాని తర్వాత ఇక్కడ మనం చూస్తే జనరల్గా ఏంటంటే రెసిస్టెన్స్ అంటే మనం రెడ్ కలర్ అనేది పెట్టుకుంటాం, దట్ ఈస్ దేర్. అదేవిధంగా సపోర్ట్ అంటేనేమో జనరల్గా గ్రీన్ కలర్ అనేది పెడతాము. అయితే పివోట్కి కొద్దిగా డిఫరెంట్గా ఉండడానికి అంటే బ్లూ కలర్ పెడతాం. బ్లూ ఏంటంటే మిడిల్ పాయింట్ అనుకోవచ్చు. పివోట్ అనేది మిడిల్ పాయింట్. దాని తర్వాత S1 అంటే గ్రీను, సపోర్టు, R1 అంటే రెడ్. ఈ విధంగా ఏంటంటే మనం ఈ యొక్క పర్టికులర్ సెట్టింగ్స్ అన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. గ్రీన్ పెట్టేసుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ ఏంటంటే R1 R2 కూడా మనం ఏంటంటే రెడ్ కలర్ అనేది మార్క్ చేసుకున్నాం అనుకోండి. దాని తర్వాత సేవ్ చేసుకోవాలి. సో డిఫాల్ట్ సెట్టింగ్స్తో మనం దీన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సేవ్ యాజ్ డిఫాల్ట్. ఓకే ఫైన్. దాని తర్వాత మనం ఇక్కడ స్టైల్, విజిబిలిటీ, ఓకే ఇన్పుట్స్ ఇవి, లైన్ విడ్త్ ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రైట్గా కావాలనుకోండి 3 పెట్టుకున్నాం. ఇక్కడ ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట. లేదు ఇంకొంచెం బ్రైట్గా కావాలంటే కూడా మనం 4 అనేది పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ లాస్ట్ 15 పివోట్స్ వస్తాయి అన్నమాట. సో మనం 15 పివోట్స్ అనేది చూసినప్పుడు ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, జిగ్జాగ్గా ఉంటుంది. లాస్ట్ 15 పివోట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మనకి ఇది అవసరం లేదు, లాస్ట్ 1 కానీ 2 కానీ అవసరం అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సెట్టింగ్స్ అనేది కదా, దీంట్లోకి వెళ్ళేసి నేను జనరల్గా ఏం చేస్తానంటే ఒకటే ఉంచుతాను. ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేయదు. సో చూద్దాం, యాక్సెప్ట్ చేస్తాం. సేవ్ యాజ్ డిఫాల్ట్. ఓకే ఫైన్, యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు రైట్, ఇప్పుడు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది చూస్తే చూడండి, ఇక్కడ పివోట్స్ అనేది మనం క్లియర్గా సెట్టింగ్స్ అనేది పెట్టుకున్నాం. దాని తర్వాత ఆప్షన్ బై చేసేటప్పుడు ఏంటంటే మనకి ఒక ఆపర్చునిటీ తెలియాలి. మార్కెట్లో ఏంటంటే 2 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే ట్రెండ్ మార్కెట్ ఉంటుంది. ట్రెండ్ అంటే కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, లేదంటే పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఇన్ బిట్వీన్ ఏంటంటే కొద్దిగా ఆస్కులేట్ అవుతూ ఉంటుంది. కిందకి వెళ్ళలేదు, పైకి వెళ్ళలేదు అనమాట. ఇలా ఆస్కులేట్ అవుతూ ఉంటుంది. బట్ ఇలా ఆస్కులేట్ అయ్యేటప్పుడు దీన్ని ఆస్కులేషన్ అనవచ్చు, లేదు సింపుల్గా చెప్పాలి అంటే సైడ్ వేస్ అని చెప్పొచ్చు అనమాట. సైడ్ వేస్ అయ్యేటప్పుడు మనకి మ్యాక్డీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో దానికోసం ఏంటంటే మనం మ్యాక్డీ అనేది యూజ్ చేసుకుందాం. ఇక్కడ మనం ఏం చేసాం, వాల్యూమ్స్, పివోట్స్, ఇంకా ఎటువంటి ఇండికేటర్స్ అనేది లేదు. నెక్స్ట్ ఏంటంటే మ్యాక్డీ అనేది యాడ్ చేయాలి. సో మ్యాక్డీ కూడా కొద్దిగా నేను చేంజ్ చేశాను. కలర్స్ ఏంటంటే ఏదైనా ఒకటే. ఇక్కడ కొంతమందికి ఏంటంటే లైట్ బ్లూ ఉంటుంది, ఇక్కడ బ్లూ బదులు లైట్ గ్రీన్ ఉంటుంది. కలర్ 1 కలర్ 2 దగ్గర ఏంటంటే నేను గ్రే అనేది ఇచ్చాను అనమాట. ఓకే, దాని వెనక రీజన్ ఏంటి అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మ్యాక్డీ లైన్స్, సిగ్నల్ లైన్స్, జీరో లైన్ మొత్తం తీసేద్దాం. ఓకే, ప్రస్తుతం ఇలా ఉంచాం. సో ఒక్కసారి ఇది డిఫాల్ట్ సెట్టింగ్స్, రైట్. దీన్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఈ మ్యాక్డీ అనేది ఏం చెప్తుందంటే హిస్టోగ్రామ్ అబోవ్ జీరో లైన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఇది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా. ఈ గ్రీన్ కలరు ఎందుకు ఫార్మేషన్ జరిగిందంటే యాక్చువల్గా మ్యాక్డీలో 2 లైన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మ్యాక్డీ లైన్ ఉంటుంది, రెండోది వచ్చేసరికి సిగ్నల్ లైన్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క సిగ్నల్ లైన్ ఇలా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక కలర్తో ఉంది, ఇలా పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది అనుకోండి. ఇది పాజిటివ్ క్రాస్ ఓవర్, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇది మ్యాక్డీ అనమాట, ఎర్రది మ్యాక్డీ. ఇక్కడ బ్లూది వచ్చేసరికి సిగ్నల్ లైన్ని పైన క్రాస్ చేసేదాన్ని ఇది పాజిటివ్ అనమాట. ఇక్కడ మనకి పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది కాబట్టి మనం దీన్ని ఏంటంటే లాంగ్ ఆపర్చునిటీ అనేది చూస్తాం. ఓకే, కమింగ్ టు ద హిస్టోగ్రామ్. ఎప్పుడైతే ఈ యొక్క క్రాస్ ఓవర్ అనేది జరిగిందో మనకి హిస్టోగ్రామ్లో గ్రీన్ కలర్ అనేది వస్తుంది. ఇది మ్యాక్డీ లైన్ అనేది సిగ్నల్ లైన్ క్రాస్ చేస్తే. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిగ్నల్ లైన్ అనుకుందాం. ఇక్కడ మ్యాక్డీ లైన్ అనేది ఇలా క్రాస్ చేసింది నెగిటివ్గా, ఇది సిగ్నల్ లైన్. ఇప్పుడు మ్యాక్డీ లైన్ క్రాస్ చేసింది కాబట్టి ఈ యొక్క నెగిటివ్ హిస్టోగ్రామ్ అనేది ఫార్మేషన్ జరిగింది. దీని మీనింగ్ ఏంటంటే మొమెంటం అనేది, ఇక్కడ మొమెంటం అనేది ఏంటంటే క్రాస్ ఓవర్ జరిగింది ఇక్కడ. సో అందుకని గ్రీన్ కలర్ అనేది వచ్చింది అనమాట. ఇది పాజిటివ్ క్రాస్ ఓవర్ ఇది, అందుకని గ్రీన్ కలర్ వచ్చింది. మనం ఏం చేస్తామంటే
జనరల్గా లాంగ్ ఆపర్చునిటీ అనేది తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ నెగిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది కాబట్టి హిస్టోగ్రామ్ అనేది నెగిటివ్ రావడం జరుగుతుంది. మనం ఏంటంటే జనరల్గా సెల్ ఆపర్చునిటీ అనేది చూస్తాం. దిస్ ఇస్ వెరీ బేసిక్ మ్యాక్డీ సెట్టింగ్స్ అనమాట. ఓకే, ఇక్కడ లైట్ కలర్ ఎందుకు వచ్చింది అనేది మనకు డౌట్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏం బాగానే ఉంది, గ్రీన్ కలర్ రెడ్ కలర్ అర్థమైంది. ఇక్కడ లైట్ కలర్ ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క గ్యాప్ ఏదైతే క్రాస్ ఓవర్ జరిగినాక గ్యాప్ ఉందో ఇది తగ్గుతూ వచ్చింది అనుకోండి. ఇక్కడ ఏంది రైజ్ అవుతూ వచ్చింది చూడండి. ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ రెడ్ కలర్ ఫార్మేషన్ జరుగుతుంది. బట్ ఒక్కొక్కసారి ఇలా కూడా క్రాస్ ఓవర్ జరుగుతుంది కదా, అప్పుడు దగ్గరకు వచ్చేస్తాయి. అంటే ఇక్కడ చూడండి డిస్టెన్స్ ఏమవుతుందంటే తగ్గుతుంది అనమాట. ఈ డిస్టెన్స్ తగ్గేటప్పుడు ఏంటంటే ప్రీవియస్ ఈ యొక్క లైన్ కంటే కంపేర్ చేసుకున్నప్పుడు ఈ యొక్క డిస్టెన్స్ తక్కువగా ఉంది, ఈ యొక్క డిస్టెన్స్ తక్కువగా ఉంది కాబట్టి అలా తగ్గుతూ వస్తుంది. నెగిటివ్ క్రాస్ ఓవర్ ఇది. ఓకే, ఇక్కడ సెల్లింగ్ ఇచ్చింది. బట్ ఎప్పుడైతే ఈ యొక్క డిస్టెన్స్ ఏది మ్యాక్డీ లైన్ అండ్ సిగ్నల్ లైన్కి మధ్య తగ్గుతుందో అప్పుడు ఏంటంటే మనకి ఈ యొక్క లైట్ రెడ్ కలరు, అదేవిధంగా పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది, ఇలాగా బాగుంది. దాని తర్వాత ఇలా దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి తగ్గిపోతుంది. అప్పుడు ఏంటంటే మనకి ఈ యొక్క లైట్ గ్రీన్ కలర్ పాజిటివ్ క్రాస్ ఓవర్ ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది కాబట్టి మనకి ఏంటంటే గ్రీన్ కలర్ వచ్చింది. బట్ ఈ డిస్టెన్స్ వల్ల ఏంటంటే అంటే వాలటిలిటీ తగ్గినప్పుడు ఏంటంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ యొక్క లైట్ గ్రీన్ కలర్ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఒకసారి మ్యాక్డీ సెట్టింగ్స్ అనేది మళ్ళీ ఎనేబుల్ చేద్దాం. సో సేమ్ సింపుల్, నథింగ్ ఫ్యాన్సీ. ఓకే ఫైన్. ఇక్కడ కొద్దిగా కనిపించాలి అనుకుంటే కూడా మనం కొద్దిగా థిక్గా ఉంది ఇప్పుడు, అంతే, వెరీ సింపుల్ అని. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి ఆపర్చునిటీ అనేది వెతుకుతాం అనమాట, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఇక్కడ మనం ఏం చేసుకున్నాం, పివోట్స్ యాడ్ చేసుకున్నాం ఫస్ట్ టెక్నికల్గా. దాని తర్వాత మ్యాక్డీ అనేది పెట్టుకున్నాం. దాని తర్వాత అనదర్ ఇండికేటర్ ఉంది, పవర్ఫుల్ ఇండికేటరు, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఆర్ఎస్ఐ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ ఏంటంటే ఇది మీకు మేబీ డిఫరెంట్గా ఉండొచ్చు. అందుకే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒకసారి చూపిస్తున్నాను. ఇండికేటర్లో ఆర్ఎస్ఐ అని క్లిక్ చేశారంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇవన్నీ రావు అనమాట. ఇక్కడ ఈ యొక్క మిడిల్ లైన్ 50 చేసేసాను. జనరల్గా ఏంటంటే మనకి డిఫాల్ట్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అప్పర్ బ్యాండ్ 70 అండ్ లోవర్ బ్యాండ్ 30 అండ్ మిడిల్ బ్యాండ్ ఉంటుంది. నేను ఓన్లీ మిడిల్ బ్యాండ్ ఉంచాను, ఎందుకంటే మనకు ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ లెవెల్ ప్రస్తుతానికి అవసరం లేదు. అండ్ 50 లెవెల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. రైట్, ఇక్కడ దాకా. దాని తర్వాత 1 మినిట్ టైం ఫ్రేమ్ కల్లా ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే స్కాల్పింగ్ అనమాట. వెరీ పవర్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క మ్యాక్డీ అయితే మనకేంటంటే పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగిందనుకోండి, సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం 70% 65% ఏంటంటే మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంటుంది. సో చాలామంది రిటైలర్స్ ఏంటంటే సైడ్ వేస్లో ఉన్నప్పుడు లాస్ అయిపోతుంటారు. సో అట్లీస్ట్ ఏంటంటే స్కాల్పే ఆపర్చునిటీ ఎలా చూడొచ్చు బేస్డ్ ఆన్ ద ఇండికేటర్స్ అండ్ ప్రైస్ యాక్షన్ అనేది డిస్కస్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ యొక్క పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగిందో మనం ఏంటంటే లాంగ్ అనేది తీసుకుంటాం. ఎప్పుడైతే ఇక్కడ పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగిందో లాంగ్ తీసుకుంటాం. నెగిటివ్ క్రాస్ ఓవర్ జరిగినప్పుడు మనం ఏంటంటే సెల్లింగ్ అనేది చూస్తాం అనమాట, ఆపర్చునిటీ. వెరీ సింపుల్ మ్యాక్డీ గురించి. దాని తర్వాత ఆర్ఎస్ఐ విషయానికి వస్తే ఇక్కడ ఏంటంటే జనరల్గా చెప్తున్నా నేను, అబోవ్ 50 పైన ట్రేడ్ అవుతుందంటే బుల్లిష్ అనమాట జనరల్గా. ఓకే, దాని తర్వాత ఇది అబోవ్ 50, దాని తర్వాత బిలో 50 వచ్చిందంటే మనం ఏంటంటే సెల్ ఆపర్చునిటీ అనేది చూస్తాం అన్నమాట బేస్డ్ ఆన్ ద ఆర్ఎస్ఐ. బట్ ఈ మూడు కూడా క్లబ్ చేసుకొని మనం ఏంటంటే మంచి ప్రైస్ యాక్షన్ డెసిషన్స్ అనేది తీసుకోవచ్చు. సో స్కాల్పింగ్ అంటే మనందరికీ తెలుసు, చిన్న చిన్న మూమెంట్స్ని మనం క్యాప్చర్ చేస్తాం. ఓకే, దాంట్లో ఏంటంటే ఫస్ట్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ప్లేస్లో పెట్టుకుంటాం. దాని తర్వాత ఎంట్రీస్ కోసం అనేది ప్రయత్నిస్తాం. స్మాల్ ప్రాఫిట్ స్మాల్ లాసెస్ అనేది మన ఎయిమ్ అనమాట. బిగ్ టార్గెట్ బిగ్ లాసెస్ కాదు, ఇక్కడ స్మాల్ ప్రాఫిట్స్ స్మాల్ టార్గెట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ప్రైస్ యాక్షన్ కూడా మీకు అర్థం అవ్వాలి. ప్రైస్ యాక్షన్లో కొద్దిగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చిన్నగా. ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ప్రైస్ యాక్షన్ గురించి, కొత్త ఏం కాదు మనందరికీ. బట్ ఎప్పుడైతే ఒక మూవ్ వచ్చింది అనుకోండి కిందకి ఇలాగా, ఇక్కడ ఇండెసిషన్ జరుగుతుంది అనుకోండి, దీని మీనింగ్ ఏంటంటే ఐదర్ మార్కెట్ ట్రెండ్ రివర్స్ అన్న అయింది. ట్రెండ్ రివర్స్ అంటే ఇది డౌన్ ట్రెండ్ కూడా అప్ అయింది, లేదు మార్కెట్ కూడా కంటిన్యూ అనేది కూడా అవుతుంది అనమాట. సో ఈ ఇండెసిషన్స్ తర్వాత మనకి నెక్స్ట్ ఫార్మేషన్ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ ఎలా ఉంటాయి, దాన్ని బట్టి ఏంటంటే మనం డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు. ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే హికనాషి క్యాండిల్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. ఎస్పెషల్లీ ఆప్షన్ స్కాల్పింగ్ చేయాలి అనుకుంటే కూడా హికనాషి అనేది చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఈ కేసులో పివోట్ దగ్గర ఉన్నాం. పివోట్ ఏంటంటే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది. పివోట్ దగ్గరకు వచ్చాం, మార్కెట్ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది ఇక్కడ. సో నా మనం మ్యాక్డీ అనేది ఎలా ఉందనేది ఒకసారి చూసుకుంటాం. మ్యాక్డీ అనేది మనకి ఆల్రెడీ ఈ పాయింట్ దగ్గర చూడండి, ప్రైస్ అనేది వీక్గా ఉంది అండ్ మ్యాక్డీ
వీక్గా ఉంది అండ్ ఆర్ఎస్ఐ యొక్క ట్రెండ్ కూడా డౌన్ ఉంది. సో ఆబ్వియస్గా అంటే ఈ పాయింట్ దగ్గర పొరపాటును కూడా ఫస్ట్ ఫర్ మోస్ట్ ఏంటంటే లాంగ్ అనేది తీసుకోం. ఫస్ట్ పుట్టు తీసుకుంటామా లేదా అనేది సెకండరీ, కానీ ఇక్కడ లాంగ్ అయితే అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ అన్ని కూడాను వీక్నెస్ అనేది చూపిస్తుంది. ఓకే, దానికంటే ప్రీవియస్గా మనం వెళ్ళామనుకోండి ఈ పాయింట్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మ్యాక్డీ అనేది బ్యూటిఫుల్గా దీన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకున్నాం మనం. ఇక్కడ సెల్లింగ్ ఇచ్చింది, మళ్ళీ రిట్రేస్ తీసుకుంది, సెల్లింగ్ ఇచ్చింది, మళ్ళీ రిట్రేస్ తీసుకుంది. ఇక్కడ సెల్లింగ్ ఇచ్చింది, రిట్రేస్ తీసుకుంది, సెల్లింగ్ ఇచ్చింది, రిట్రేస్ తీసుకుంది. దాని తర్వాత క్రాస్ ఓవర్ జరిగింది. ఎట్లా జరిగింది? పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది. నవ్వు ఏంటంటే మనం లాంగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద మ్యాక్డీ. బట్ ఇక్కడ ప్రైస్ ఏం చెప్తుంది? ఎట్ ద సేమ్ టైం ఈ పాయింట్ దగ్గర చూసుకున్నట్టయితే ఇక్కడ సైడ్ వేస్లో ఉంది. ఓకే, ఇది సైడ్ వేస్ అనమాట. సో సైడ్ వేస్ బ్రేక్అవుట్ అయింది, అక్కడ నుంచి స్ట్రాంగ్ వచ్చింది అండ్ బ్యూటిఫుల్ క్యాండిల్ ఇది. ఓకే, మనకి ఎందుకంటే బుల్లిష్ క్యాండిల్ అనమాట. ఈ పాయింట్ దగ్గర మనం వెంటనే తీసేసుకొని ఇమీడియట్గా ఈ యొక్క లెవెల్ని మనం ఏంటంటే టార్గెట్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, మంచి ప్రాఫిట్ వస్తుంది. ఎనీహౌ ఏంటంటే మేబీ 1000 పాయింట్స్ 2000 పాయింట్స్ అయితే రావు, కానీ మన స్కాల్పింగ్ అయితే తీసుకోవచ్చు. అట్లీస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ మోస్ట్ ఏంటంటే మనం రాంగ్ సైడ్ అనేది ఉండమన్నమాట. ఓకే, ఈ పాయింట్ దగ్గర కూడా మనకి ఏంటంటే క్రాస్ ఓవర్ ఇచ్చింది. ఇక్కడ ఏం చెప్తుంది? సైడ్ వేస్ ఉంది. ఇదంతా కూడా సైడ్ వేస్, ఇండెసిషన్. ఈ క్యాండిల్ చూడండి, ఇక్కడ సేమ్ క్యాండిల్, ఇక్కడ వోలటైల్ క్యాండిల్ అండ్ మంచి క్యాండిల్ వచ్చింది, అక్కడ నుంచి మార్కెట్ వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా సేమ్ క్యాండిల్ ఇది, దాని తర్వాత మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. సో స్కాల్పింగ్ అయితే మనకేంటంటే ఒక రకంగా హెల్ప్ అవుతుంది అండ్ ఆర్ఎస్ఐ ఏం చేస్తుంది అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ మూడింటిని మనం కంబైన్ చేసినప్పుడు ఏంటంటే డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఓకే, సో స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా ఏంటంటే నేను ఆన్సర్ చేస్తాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్. ధన్యవాదాలు.